స్ప్రింగ్ ఆనియన్ తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: స్ప్రింగ్ ఆనియన్ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా నూనె, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర. చాలా సింపుల్ తాలింపు అండి ఇది. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఎగుస్తాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసేయాలండి. ఆనియన్స్ కొద్దిగా ఉప్పు, కొద్ది కారం, కొంచెం పసుపు అండి, కొద్దిగా ధనియాల పొడి. ఇదంతా వేసి కొంచెం బాగా కలపాలి. సేపు మూత పెట్టాలండి మగ్గి వరకు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ ఉడికే అవసరం లేదండి, కొంచెం మనం అలా కలుపుకుంటూ ఉండేలోపే ఉడికిపోతాయి. ఇది చాలా హెల్దీ అండి స్ప్రింగ్ ఆనియన్. ఇది మనం అన్నంలో కలుపు తినొచ్చు, మనం ఏదైనా కూర చేసినప్పుడు పక్కనే నంచుకు తినొచ్చండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండి, పెద్ద ఏమీ మసాలాలు వేసే అవసరం ఉండదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆపేస్తున్నానండి, రెడీ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్లో వాటర్ వస్తుందండి, ఆ వాటర్తోనే ఉడకాలి. వేరే వాటర్ వేయద్దు, వేరే వాటర్ వేసినప్పుడు మళ్ళీ చప్పదనం వచ్చేస్తుంది.